నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 TV తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. గల్ఫ్లో జరుగుతున్నటువంటి యుద్ధము, ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి వారు ప్రపంచాన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ హమాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ మొట్టమొదటగా ఇజ్రాయెల్ మీద మిసైల్స్తో అనూహ్యంగా దాడి చేసింది. వాటిని తిప్పుకొట్టి ఇజ్రాయెల్ మళ్ళీ హమాస్ మీద ఎదురుదాడి ప్రారంభించి పాలస్తీనాని సర్వనాశనం చేస్తూ ఉంది. ఆ యుద్ధంలో పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది ఆస్తులను కోల్పోయారు. అపారమైనటువంటి ఆ ప్రాణ ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం కాస్త గల్ఫ్ వారుగా మారిపోయే ప్రమాదం ఉంది. మారింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే పాలస్తీనా ఎప్పుడైతే ఓటమి దిశగా ఉందో దీంట్లోకి ఎవరెవరు వచ్చారు? లెబనాన్ ఎంటర్ అయింది, ఇరాన్ ఎంటర్ అయింది. ఇరాన్ ఎంటర్ అవ్వగానే యుద్ధం రూపాంతరం మారిపోతుంది. ఇది రాను రాను ఎలా మారిపోతుంది? ప్రపంచంలో ఉన్నటువంటి రెండు గ్రూపులుగా విడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా అమెరికా ఉంటుంది, అమెరికా మిత్రదేశాలు. ఈ ఇరాన్కు రష్యా, చైనా మిత్రదేశాలు ఉంటాయి. కానీ రష్యా ఆల్రెడీ ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూ ఉంది. ఉక్రెయిన్ని వారం రోజుల్లోనే యుద్ధంలో ఓడిస్తుంది రష్యా అని ప్రపంచమంతా భావించింది. కానీ రష్యా ఊహించిన దానికి భిన్నంగా ఎన్ని సంవత్సరాలైంది, ఎంతకాలమైంది? ఆల్రెడీ 1.5 years నుంచి యుద్ధం చేస్తుంది ఉక్రెయిన్తో. రష్యా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ ఒక్కొక్కటిగా తరిగిపోతున్నాయి. ఇటువంటి క్లిష్ట సమయంలో రష్యా ఇరాన్కి సహాయం చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఇంకా మిగిలింది చైనా కనుక ఇరాన్కి సపోర్ట్ చేసినట్లయితే ఆ ఇరాన్ ఓడిపోతే పరువు పోయేది చైనాది. అంటే ప్రత్యక్షంగా చైనా యుద్ధంలో పాల్గొనకపోవచ్చు, కానీ పరోక్షంగా ఆయుధాలను సప్లై చేస్తుంది. అమెరికా అయితే డైరెక్ట్గానే యుద్ధరంగంలోకి వచ్చేస్తుంది ఇజ్రాయెల్కి వెన్నుదన్నుగా. తద్వారా ఏమవుతుంది? ఈ యుద్ధంలో రెండు గ్రూపులుగా విడిపోతుంది ప్రపంచం. గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఒకవైపు, ఇజ్రాయెల్ ఒకవైపు. ఇజ్రాయెల్కు సపోర్ట్గా అమెరికా ఉంటుంది. ఇజ్రాయెల్ కనుక ఈ యుద్ధంలో గల్ఫ్ వార్లో యుద్ధం సాధించినట్లయితే ప్రపంచానికి కష్టమే. అమెరికా ఎప్పుడూ తన స్వప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది, కానీ ప్రపంచ శ్రేయస్సు గురించి ఎప్పుడూ అమెరికా ఆలోచించినటువంటి సందర్భాలు లేవు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆలోచించదు, చేయదు కూడా. ఇజ్రాయెల్ కనుక యుద్ధంలో విజయం సాధించినట్లయితే గల్ఫ్లో ఉన్నటువంటి దేశాలన్నీ ఓడిపోతే అక్కడ ఉన్నటువంటి సహజ నిక్షేపాలన్నీ, సహజ సంపద అంతా అమెరికా పరమే అయిపోతుంది. అక్కడ ఉన్నటువంటి సహజ వాయువు కానీ, చమురు నిల్వలు కానీ, అపారమైనటువంటి చమురు నిల్వలు, సహజ గ్యాస్ ఉంది అక్కడ. అవన్నీ అమెరికా సొంతం అయిపోతాయి. అమెరికా సొంతం అయిపోతే ప్రపంచాన్ని శాసిస్తుంది అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కూడా. వారు ఏ రేటు పెడితే ఆ రేటు కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా రష్యా సప్లై చేస్తేనే మనలాంటి మిత్రదేశం, ఏమన్నా భారత్ లాంటి మిత్రదేశాలకు సప్లై చేస్తే కొద్దిగా కంట్రోల్ మన దేశంలో ఉండొచ్చేమో, కానీ ప్రపంచమంతా కష్టకాలంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇజ్రాయెల్ కనుక విజయం సాధించకుండా, ఇజ్రాయెల్ కనుక ఓడిపోయినట్లయితే, ఇరాన్, గల్ఫ్ కంట్రీస్ కనుక విజయం సాధించినట్లయితే ఆ ఓటమిని అమెరికా, ఇజ్రాయెల్ ఒప్పుకోవు, అంగీకరించలేవు. అందుకు ప్రతీకారంగా ఏం చేస్తాయి? ఆ గల్ఫ్లో ఉన్నటువంటి సహజ నిక్షేపాలనన్నీ, సహజ వాయువుని కానీ, చమురు నిల్వలు ఉన్నటువంటి బావులను, ఫ్యాక్టరీలను అన్నింటినీ ధ్వంసం చేసేస్తాయి. మిసైల్స్తోనూ బాంబులు వర్షం కురిపించి వాటిని మండించేస్తాయి. నిరంతరము మంటలతో నిండిపోతాయి. మంటలను ఆర్పటము, అన్ని గల్ఫ్లో ఉన్నటువంటి సహజ వాయువులు, బావులన్నీ ఒకేసారి కనుక అంటించినట్లయితే వాటిని కంట్రోల్ చేయటము ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీకి సాధ్యం కాదు. అదంతా అగ్నికి ఆహుతి అయిపోయినప్పుడు ప్రపంచం అప్పుడు కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది ప్రపంచం. ఎటు చూసినా గల్ఫ్ వార్ వల్ల ప్రపంచము చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉంది. అయితే దీన్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక సంస్థ ఉంది, అదే ఐక్యరాజ్య సమితి, UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. UNO ఉంది, ఐక్యరాజ్య సమితి ఉంది కదా. ఈ ఐక్యరాజ్య సమితి తన బాధ్యతలను సక్రమంగా ఎప్పుడూ నిర్వర్తించట్లేదు. ఈ ఐక్యరాజ్య సమితి ఎందుకుంది అసలు? ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య సమస్య వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, ప్రాబ్లంను సాల్వ్ చేయటమే దాని యొక్క ఉద్దేశము. ఏ రెండు దేశాల మధ్య యుద్ధం రాకుండా నివారించడమే, యుద్ధ నివారణ కోసమే ఉంది ఐక్యరాజ్య సమితి.
శాంతి స్థాపన కోసమే ఐక్యరాజ్య సమితి ఉంది. అందువల్ల ఐక్యరాజ్య సమితికి అన్ని దేశాలు ఆర్థిక సహాయాన్ని, సైనిక సహాయాన్ని అందిస్తూ ఉంటాయి. కానీ ఐక్యరాజ్య సమితి ఎప్పుడూ కూడా ఇటువంటి సమస్యల మీద సరిగా స్పందించడం కానీ, పరిష్కారం చూపించడం కానీ ఎప్పుడూ చేయలేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అలాగే ఉంది. అంతకుముందు ఇరాక్తో యుద్ధం వచ్చినప్పుడు పరిస్థితి అలాగే ఉంది. ఏ యుద్ధాలని నివారించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఐక్యరాజ్య సమితి ఉంది. అంటే ప్రపంచానికి, ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించగలిగినటువంటి ఎవరు పరిష్కరిస్తారు అంటే రాబోయే రోజులన్నీ ప్రపంచానికి ప్రమాదకరమైనటువంటి వాతావరణాన్ని సూచిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రపంచ దేశాలన్నీ రాబోయే ప్రమాదాన్ని గుర్తించి తదనుగుణంగా ఈ యుద్ధాన్ని, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కానీ, గల్ఫ్ వార్ని కానీ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచమంతా ఆహార సమస్యతో కొట్టాడిపోతుంది. ఆఫ్రికా దేశాలకు ఉక్రెయిన్ నుంచే గోధుమలు, ఆయిల్ అంతా సప్లై అవుతుంది. యుద్ధంలో కూరుకుపోయింది కాబట్టి ఉక్రెయిన్ నుంచి గోధుమల సరఫరా లేకపోవటం వల్ల ఆఫ్రికా దేశాల్లో ఆహారం కోసము అలమటించిపోతున్నాయి. ఈ యుద్ధాన్ని ఇప్పటికైనా ఆపకపోతే ప్రపంచము ప్రమాదకరమైనటువంటి స్థితిలోకి వెళుతుంది. పెద్ద దేశాలు అర్థం చేసుకొని వీటిని కంట్రోల్ చేస్తాయని ఆశిద్దాం. ఈ యుద్ధంలో భారత్ కూడా ప్రధాన పాత్రను పోషించి శాంతి కాముకమైనటువంటి భారతదేశము ఈ యుద్ధ నివారణ కోసము తన వంతు పాత్రను పోషించాలని కోరుకుందాం. ప్రపంచ శాంతి కోసం అలా జరుగుతుందని ఆశిద్దాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 TV తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.